మీకు ఇలాంటి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు చాలా అనుభవాలు ఉన్నాయండి. అంటే మీరు అనుకుంటారు, అబ్బాయిడి పెద్ద ముదిరే అనుకుంటారు కదా, ముదిరినేనండి. మీరు అనుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే వేసే ప్రతి అడుగు ఆశ్చర్యకరుడైన దేవునితో అన్నప్పుడు అవాంతరాలు అభ్యంతరాలు అనేవి అలవాటుగాను లేకపోతే సర్వసాధారణంగాను మన ఎదుట నిలుస్తాయండి. జీవితం అనేది పూలబాటేమీ కాదు. వింటున్నారా? జీవితం అనేది సాఫీగా సాగిపోయే పూలబాట లాంటిది. పొగడతలు, ఘనతలు, సన్మానాలు, లేకపోతే సభలు ఇలాంటివి ఏదో జీవితాంతం సాగుతాయి. కడుపులో చల్ల కదలకుండా కంటి నిండా నిద్ర, నోటి నిండా తిండి, కడుపు నిండా ఆనందం ఇలాగ సాగిపోద్ది అని ఎప్పుడు కాలంలో కూడా మనం అనుకోకూడదండి. ఎన్నో ఎత్తు పల్లాలు, ఎన్నో ఇరుకు విశాలతలు, ఎన్నో అగచాట్లు, అవాంతరాలు, అభ్యంతరాలతో ముడిపడిన సమ్మేళనమే జీవితం అనేది. కొంతమందికి అది తెలియక కష్టం, నష్టం, బాధ, వేదన, వ్యాధి వచ్చినప్పుడు అలసి సులసి సొక్కి సొమ్మసిల్లిపోయి విరక్తి చెంది జీవితం ఇంకా ఇలాంటిది, జీవితం జీవించడం కంటే అనవసరమని అఘాయిత్యాలకు పాల్పడి నిండు నూరేళ్ల జీవితాన్ని పాడుదిబ్బగా మార్చుకుంటున్నారండి. జీవితం ఎప్పుడు కూడా పూల బాటేమీ కాదు. లోయల్లోకి దిగినప్పుడు నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోవాలి. శిఖరాలు ఎక్కినప్పుడు ఎక్కించిన దేవుని స్తుతించగలగాలి.